ప్రైజ్ లార్డ్. దేవుని నామంన అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. ఆల్రెడీ 2వ నెలలోకి వచ్చేసామండి. ఎన్నో విషయాల గురించి గత సంవత్సరం మనం ప్రార్థన చేశాము. కొన్నిటికి జవాబులు వచ్చాయి, కొన్నిటికి జవాబులు రాలేదు. ప్రార్థన చేస్తూ మొదటిగా దేవా ఈ కార్యం నా జీవితంలో జరిగించని మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. అది డిలే అయ్యే కొద్దీ దేవా ఈ అద్భుతము నా జీవితంలో చేయనప్పుడు మన ప్రార్థన మారిపోతూ ఉంటుంది. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి అద్భుతాలు చేయాలి అని మన దేవుడు మనకన్నా ఎక్కువగా ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాల్లో, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇది దేవుని యేసయ్య యొక్క మాటలు. ఆయన బిడ్డలుగా ఉన్న వాళ్ళు మనందరం కూడా బహుగా ఫలించాలి అనేది యేసయ్య యొక్క చిత్తం. అంటే మనం అడిగే ప్రార్థనలకి జవాబులు ఇవ్వాలి. ఆ జవాబులు ఇచ్చిన తర్వాత మనం ఫలించడం వలన తండ్రి మన వలన మహిమపరచబడతారు. అందు నిమిత్తమే మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలి అనేది దేవుని యొక్క చిత్తం. అయితే మనం అడిగే అద్భుతానికి జవాబులు రావట్లేదా? ఎన్నో చేసుంటాము. ఇక్కడ దేవుడు మనకి చెప్పేది 2 మాటలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల. నా యందు మీరును అంటే ఏంటి? 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో 2వ లైన్లో ఉంటుంది, ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దీన్ని పైన యోహాను సువార్తలోని మాటని మార్చి నేను చదువుతాను. నా యందు మీరును అంటే, ప్రేమయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంత సింపుల్గా అనిపిస్తుంది, కానీ అది అంత సింపుల్ కాదు. దేవుడు మన నుంచి కోరుకునేది, నా యందు మీరు అంటే దేవుని యందు మనం ఉండాలి అంటే ఏంటి అంటే, మనము ప్రేమలో ఉంటే దేవునిలో ఉన్నట్టే. ప్రేమలో ఉండటం అంటే ఏంటి? అప్పుడు దేవుడు, మీరు ప్రేమలో నిలిచి ఉంటే చాలు, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహించేస్తూ ఉంటాను. ప్రేమ అనేది చాలా శక్తివంతమైనది. లవ్ ఇస్ పవర్ఫుల్. ఈ రోజుల్లో బయట లోకస్తుల్లో కానీ లేకపోతే దేవుని బిడ్డల్లో కానీ ఈ ప్రేమ అనే మాట చాలా ఈజీగా ఎక్కువగా వాడబడే మాట ఏంటి అంటే ప్రేమ. ద మోస్ట్ అబ్యూజ్డ్ వర్డ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమే అయి ఉన్నాడు. ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన బిడ్డలు కూడా అలాగే ప్రేమ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క అభీష్టం. అయితే బయట ఉన్న ప్రేమకి దేవుడు మనం చెప్పే ప్రేమకి తేడా చాలా ఉంది. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు దేవుడు నాతో ఈ మాట చెప్పినప్పుడు ఒక ఆలోచనలు పడిపోయాను. దేవా, అసలు ప్రేమ అంటే ఏంటి? మా నుంచి మీరు ఏ ప్రేమ కోరుకుంటున్నారు? గ్రీక్ భాషలో ప్రేమ అని ఉన్న చోట, గ్రీక్ భాషలో మీనింగ్ ఇదండి. బైబిల్లో ప్రేమ ఉన్న చోట, a selfless concern for the welfare of others, not related to the lovableness of that person but obeying God's command. First of all, మీరు అందరినీ ప్రేమించండి అనేది దేవుని యొక్క ఆజ్ఞ, రైట్? అండ్ దేవుడు చెప్పిన ప్రేమ ఏంటి అంటే, ఇతరుల సంక్షేమం గురించి నిస్వార్థంగా ఆలోచించటం, వాళ్ళు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నారా లేదా అనే దాన్ని పట్టించుకోకుండా. A selfless concern for the welfare of others. అంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి. ఇలా ఎవరు చేశారు? దేవుడు మాత్రమే చేశారు. ఆ తర్వాత యేసయ్య మాత్రమే చేశారు. ఎవరినో మన పోలిక తీసుకోవడం కాదు, మన యేసయ్యని మాత్రమే పోలికగా తీసుకోవాలి. సో ఒక మిరకల్ మన జీవితంలో ఆలస్యం అవుతుంది,
మనం చాలా ప్రార్థనలు గంటల తరబడి ప్రార్థన చేసి కన్నీరు కార్చి రోదన చేసి ఉపవాసాలు ఉండి ఇంకా జరిగిపోతుంది, ఇంకా నాకు బ్రేక్ త్రూ వచ్చేస్తుంది, ఈ అద్భుతం నా జీవితంలో జరిగిపోతూ ఉంటుందని అనుకుంటూ ఉంటాము. కానీ మళ్ళీ అది డిలే అవుతూ ఉంటుంది. అసలు అర్థం కాదు ఏంటి ఇంకా నేనేం చేయాలి మనం అనుకుంటూ ఉంటే ఒక్కటేనండి, దేవుడు తాను సృష్టించే తన బిడ్డలు తన పోలికగా యేసయ్య స్వరూపంలోకి మార్చబడాలి అనేది దేవుని యొక్క చిత్తము. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రేమించారు. ఏ ఒక్కరిని కూడా ఆయన విసర్జించలేదు. ఆఖరికి పరిసయ్యులను కూడా యేసయ్య ప్రేమించారంటే ఒక దైవజనుడు ఇలా చెప్పడం నేను విన్నాను. యేసయ్య పరిసయ్యుల్ని ఎందుకు గద్దిస్తూ ఉన్నారంటే యేసయ్య పరిసయ్యులను కూడా చాలా ప్రేమించారు. వాళ్ళు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళు మారాలి అని వాళ్ళని గద్దిస్తూ ఉండేవాళ్ళంట. అంటే యేసయ్య ప్రేమించని వాళ్ళంటూ ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచారు. బైబిల్లో చాలా చోట్ల ఉంది. ఏ ఒక్కరిని కూడా ఈయన నేను స్వస్థపరచలేదు అని లేదంటండి. ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారో ప్రతి ఒక్కరిని ఆ రోజంతా కూడా ఆయన కష్టపడి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచారు, సహాయం చేశారు. రాత్రంతా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మళ్ళీ డే టైం అంతా కూడా మనుషులకి సహాయం చేయటం, వాళ్ళ గురించి కన్సర్న్, వాళ్ళ గురించి ఒక ఆలోచన కలిగి వీళ్ళందరికీ నేను ఏదైనా మేలు చేయాలి, దేవుడు పెట్టిన శక్తిని నేను వీళ్ళందరికీ వాడాలి అనే ఒక తపనతోనే వేసే ఉండేవాళ్ళు. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చింది పాపుల, గొప్పవాళ్ళ, పేదవాళ్ళ ఏది పట్టించుకునే వాళ్ళు కాదు. యాయీరు తన కుమార్తె కొరకు అడిగితే యాయీరు ఇంటికి వెళ్ళిపోయారు. శతాధిపతి అంటే వాళ్ళు యూదులా లేకపోతే అన్యులా ఏమీ పట్టించుకోలేదు. ఒక శతాధిపతి తన సర్వెంట్ గురించి రమ్మంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. ఒక కానాను స్త్రీ వచ్చి, ఒక అన్యురాలు వచ్చి మొరపెడితే ఆమె కుమార్తెను కూడా యేసయ్య బాగు చేశారు. అంటే ఎవరి గురించి కూడా యేసయ్యకి మనసులో అంటే ఎవరి గురించి కూడా యేసయ్య మనసులో ఏ కొంచెం కూడా ఇల్ ఫీలింగ్, బిటర్నెస్, అసూయ, ద్వేషము, కపటము అనేది లేదు. యేసయ్యని పరిశుద్ధుడు, హోలీ ఫర్ ఎవర్ మనం ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటాం. ఈ పాడుతున్నప్పుడు నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, దేవా హోలీ ఏంటి? వాట్ ఈస్ హోలీనెస్ లార్డ్? వాట్ ఈస్ హోలీనెస్ విషయంలో? అఫ్కోర్స్ యేసయ్య శరీరంతో పాపం చేయలేదు, అందరికీ తెలిసింది. కానీ ఆ శరీరం ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నారో అంతే పరిశుద్ధంగా అంటండి ఆయన ఆలోచనలు, ఆయన మనసు కూడా ఉంటుందంట. ఆయన మనసులో కూడా ఏ డాగు, మచ్చ, కళంకము అనేది ఉండదు. యేసయ్య తను తాను అప్పగించుకున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఉంటుంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ దేవునికి యేసయ్య అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలా అప్పగించుకోవటం దేవునికి పరిమళ వాసనగా ఉంది. సో ఎందుకు పరిమళ వాసనగా ఉంది అంటే ఫస్ట్ వర్డ్ క్రీస్తు మిమ్ముని ప్రేమించి. యేసయ్య ముందుగా మనల్ని ప్రేమించారు కాబట్టి పరమ తండ్రికి, ఆ దేవాది దేవునికి తనను తాను అర్పణముగాను బలిగాను అని అర్పించుకున్నారు. అందుకని దేవునికి ఆ అర్పణ పరిమళ వాసనగా ఉంది. పాత నిబంధనలో ఎంతమంది భక్తులు తన బలిని గురించి ఇంపైన సువాసనగా నా దేవునికి ఉంది అని రాస్తూ ఉంటారు. సో దేవునికి మన బలి, మన అర్పణ ఇంపైన సువాసనగా ఎప్పుడు ఉంటుంది అంటే మనం చేసే ప్రార్థనలు, మన యాచనలు, మన రోదన, మన ఉపవాసాలు ఇవన్నీ కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఎప్పుడు ఉంటుందంటే మనము అందరినీ ప్రేమించినప్పుడు. యేసయ్య ఎలాగా అందరినీ ప్రేమించారో అక్కడ కింద పౌలు గారు రాస్తూ ఉంటారు, అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అంటే ఎవరినో మనం మోడల్గా తీసుకోవడం కాదు, మనం మోడల్గా తీసుకోవాల్సింది కేవలం యేసయ్యని మాత్రమే. యేసయ్య ఎలాగా ప్రతి ఒక్కరిని ప్రేమించారు, ప్రతి ఒక్కరి పక్షాన ఆయనలో నుంచి కంపాషన్, కనికరం అనేది అలా ఉట్టి పడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఇతరుల పక్షాన ఆ కనికరము అనేది మనలో ఎప్పుడు ఇతరులు చూసినప్పుడు వాళ్ళ ఎడల జాలి, కరుణ, దయ, ప్రేమ ఉట్టి పడుతూ ఉండాలి. వాళ్ళు ఏ సమస్యలో ఉన్నారు అని ఆలోచించి వాళ్ళ గురించి మనలో మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. యేసయ్య అంత పరిశుద్ధుడు కనుక
ఆయన అంతా ప్రేమతో నింపబడి ఉన్నాడు కనుక పరమ తండ్రి ఆయనను తీసుకెళ్ళి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందున ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే యేసయ్య దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆయన చేశారు. పరమ తండ్రి దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి అంటే, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాను అలాగే మీ ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రేమించండి. చాలామంది మనల్ని ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. వాళ్ళ నోటికి, కొంతమంది నోటికి కంట్రోల్ అనేది ఉండదు. అసలు మనం చేయకపోయినా చేసామంటారు, ఇష్టం వచ్చినట్టు మాటలు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు నాకు చెప్పింది, కసాయి వాని ముందు గొర్రెపిల్ల ఎంత మౌనంగా ఉంటుందో నేను అంత మౌనంగా వధించబడ్డాను, నువ్వు కూడా అంతే మౌనంగా ఉంటు. ప్రతి విషయంలో యేసయ్య మనకి ఒక మోడల్గా చూపించి వెళ్ళిపోయారు. మనుషులు మనల్ని ఎలాంటి మాటలు అంటూ ఉన్నా కూడా తిరిగి వెంటనే మన మాటలు అనేయటం కాదు, మనం మౌనంగా వాటిని భరించాలి. ప్రేమ అంటే అది. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన పాపం చేయలేదు, అందరికీ తెలుసు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. కపటపు మాటలు, ఒకరి దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఇంకొక మాట, ఇష్టం వచ్చినట్టు మాటలు మార్చడం, ఇవేమి కూడా యేసయ్యలో లేవు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఒకళ్ళు మనల్ని మాటలు అంటున్నప్పుడు, ఇష్టం వచ్చినట్టు మనల్ని మాటలు అంటూ ఉంటే తిరిగి వెంటనే మనం మాట అనకూడదు. యేసయ్యని మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, మనుషులు మనల్ని శ్రమ పడుతుంటే నేనేంటో తెలుసా, నాకెంత ఇది ఉందో తెలుసా, నాకు పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్ ఉంది తెలుసా, ఇలాంటి మాటలు దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు ఎవరు అలాంటి బెదిరించే మాటలు ఏమీ అనకూడదు. ఇది గాడ్ స్టాండర్డ్స్ గురించి నేను చెప్తున్నాను. ఏమీ అనకుండా న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. యేసయ్య ఇవన్నీ చేయగలిగి ఉండి కూడా ఆయన ఒకళ్ళు ఆయన్ని దూషిస్తుంటే ఆయన తిరిగి దూషించగలడు, ఆయనకి నోరుంది, హీ కెన్ డూ ఇట్. కానీ ఆయన చేయలేదు. ఆయన పరమ తండ్రి యొక్క ఏకైక కుమారుడు, ఆయన కావాలి అనుకుంటే ఎన్నో ఏంజల్స్ వచ్చి ఆయన్ని డిఫెండ్ చేస్తాయి, కానీ అది చేయలేదు. శ్రమ పడుతున్నా కూడా ఆయన కామ్గా అన్నీ భరించాడు. ఎందుకంటే న్యాయంగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనకి ఆయన అప్పగించుకున్నాడు. సో మనం కూడా అంతే, న్యాయం తీర్చే దేవుని ఎదుట అన్నీ పెట్టేయాలండి. మన ప్రార్థనలకి జవాబులు కావాలి అంటే, మన జీవితంలో ఒక అద్భుతము జరిగించబడాలి అని ఎదురు చూస్తూ ఉంటే కనుక దేవునికి మనలో కావాల్సింది ఒకే ఒకటి, యేసయ్య ఏ ప్రేమ అయితే చూపించారో ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా యేసయ్యని మనం చూపించాలి, ఆయన పోలికగా మనం ఉండి చూపించాలి. ముఖ్యంగా ఎక్కడైనా మనం పని చేస్తాం, ఏదైనా ఆఫీస్లో పని చేస్తుంటే మన చుట్టుపక్కల ఉన్న అన్యజనులకి యేసయ్య పోలికను మనం చూపించాలి. అంతే. ఇంక ఇప్పుడు కాలాలు మారాయి, పరిస్థితులు మారాయి, దాన్ని బట్టి దేవుని స్టాండర్డ్స్ కూడా మార్చేయడం అంటది తగదు. ఎందుకంటే నా జీవితంలో నేను చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. దేవుడు నా నుంచి ఎప్పుడు కోరుకునేది ఒకటే, ప్రతీది కూడా నువ్వు సహించు, నాకు అప్పగించుకో, ప్రతి ఒక్కరి పక్షాన కనికరము చూపించు. నేను కనికరమునే కోరుచున్నాను కానీ నేను బలిని కోరట్లేదు అని దేవుడు అంటాడు. ఇప్పుడు మనకి బలులు అంటే ప్రార్థనలు, లేకపోతే గివింగ్, ఆఫరింగ్ ఇవ్వటము, ఉపవాసాలు ఉంటాము, అవన్నీ చేయాలి, తప్పదు. కానీ ఇవన్నీ మనం ఎందుకు చేయాలంటే మనల్ని మనం మార్చుకోవడానికి మనం చేయాలి. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, నువ్వు కార్యం చేయని దేవుణ్ణి అడగడానికి కాదు, దేవుని డిమాండ్ చేయడానికి కాదు. దేవుని కదిలించేది ఏది అంటే ఎంతగా మనల్ని మనం యేసయ్య పోలికగా మనం మార్చుకుంటున్నాము అనేదే దేవుని కదిలిస్తుంది. ఫస్ట్ పాయింట్, నా యందు మీరు, దేవుడు చెప్పింది. సో నా యందు మీరు అంటే
ప్రేమయందు ఉన్నవాడు దేవుని యందు ఉన్నట్లే ప్రేమ కలిగి ఉండుడి. ఇది 1 కొరింథీ 13 అధ్యాయంలో ఎంతో చక్కగా వివరించి ఉంది కదా. మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగుడు కంచును గణగణలాడు తాళమునై యుందును. నాకు టంగ్స్లో మాట్లాడటం బాగా వచ్చు. నేను చాలా టంగ్స్లో ప్రేయర్ చేస్తాను. అటు టంగ్స్తో చేస్తాను, అలాగే మనుషుల భాషలతో చేస్తాను. అనర్హంగా ఓదాడాలో అరఖబదారశందరాలు అరఖోదర ఓ కొదహైదరశందర ఓ నేను ఇంత గొప్ప ప్రార్థన చేస్తున్నాను. కానీ నాలో ప్రేమ లేకపోతే అంటే అండి, ఒక కంచు గిన్నెని తీసుకొని టకటకటక కొట్టినట్టే ఉంటుందంట దేవునికి. అంటే ఒక పెద్ద శబ్దమే కానీ దేవుణ్ణి ఆ ప్రార్థన కదిలించలేదు. దేవుని హార్ట్ని ఆ ప్రార్థన టచ్ చేయలేదు. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థునను. ఈ రోజుల్లో చాలామంది ప్రాఫెసర్స్ చెప్తూ ఉంటారు, ఎన్నో మర్మాలు చెప్తూ ఉంటారు, చాలా విజ్డమ్ కలిగి ఉంటారు. అలాగే కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం కలిగి కూడా ఉంటారు. మౌంటైన్ షేకింగ్ ఫెయిత్ కలిగిన వాళ్ళని కూడా నేను చూశాను. నేను చూశాను నా లైఫ్లో. కానీ ఇన్ని ఉన్నా కూడా దేవుడు చూసేది ఓకే టిక్ ఇవన్నీ ఉన్నాయి, బట్ లవ్ ప్రేమ ఉందా అండ్ క్రాస్. నెక్స్ట్ వచనము, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయో ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినాను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నాకున్న ఆస్తినంత గివింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే చాలు, దేవుడు మీ పక్షాన్ని ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. అందరు చెప్తుంటే గివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము చాలామంది సహాయం చేస్తుంటాం. అయితే బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను. ఇందాక యేసయ్య గురించి చూసాం కదా, ఆయన తను అర్పణగాను బలిగాను దేవునికి అర్పించుకున్నారు. కానీ అది దేవునికి ఇంపైన సువాసనగా ఎప్పుడు ఉంది? క్రీస్తు మనల్ని ప్రేమించారు కాబట్టి అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. అలాగే ఇక్కడ అదే చెప్తున్నారు, కాల్చబడటానికి నా శరీరాన్ని నేను ఇచ్చేసినా కూడా నాలో ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. సో దీన్ని బట్టి ప్రేమ అనేది ఎంతో అవసరమైనది. మనకి పవర్ని ఇచ్చేది, యేసయ్యను కూడా అంత పవర్ఫుల్గా చేసింది ఏంటి అంటే మనుషుల ఎడల ఉన్న ప్రేమ. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎడల, మన దేవుని ఎడల ఎటు మనకి ప్రేమ ఉంటుంది. దేవుని బిడ్డలుగా దేవుని చేత మనం ప్రత్యేకింపబడి ప్రతిష్ఠించబడి లోకం నుంచి వేరుగా చేసి మనల్ని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా దేవుని ఎడల మనందరికీ ప్రేమ ఉంటుంది. కానీ అదే ప్రేమ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పక్షాన మనం చూపిస్తున్నాము లేదా? ఎంతవరకు మనం సహిస్తున్నాము? ఎంతవరకు మనుషుల గురించి మన ఆలోచనలు మనం దినదినము మార్చుకుంటూ ఉన్నాము? నవీన స్వభావంలోకి మనం మారుతూ వస్తున్నాము అనేది దేవుడు మనల్ని క్షుణ్ణంగా చూస్తూ ఉంటారు. అప్పుడు మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంతే మొదటి మాట. రెండవ మాట, మీరు నాయందు నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడెల. సో నా మాటలు మీ యందు నిలిచి ఉన్నాడెల అంటే దేవుడు మనకి ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో ఆజ్ఞలు చెప్పారు. యేసయ్య కూడా కొండ మీద ప్రసంగులు, ఆ తర్వాత కూడా ఒక మనిషి మనం ఎలా ఉండాలి, మనం ఏమేం చేయాలి, ఇవన్నీ చాలా చెప్పారు. అయితే యాజ్ బిలీవర్స్ ఇవన్నీ కూడా మనం చేయాలి అని చూస్తూ ఉంటాం. కానీ నేను గమనించింది ఏంటంటే చాలా వరకు ఒకదాన్ని మనము అవాయిడ్ చేస్తూ ఉంటాం. అదేంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు. నేను అది చెయ్యాలి అని అసలు దాని గురించి ఎక్కువగా మనం పట్టించి మిగిలిన అన్నీ కూడా ప్రేయర్ చేయాలి, ఉపవాసం ఉండాలి, గివింగ్ ఇస్తూ ఉండాలి, ఇవన్నీ మనం చేయాలని చూస్తూ ఉంటాం. నేను వెలుగై ఉన్నాను, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నేను వెలుగుగా ఉండాలి, నేను దీవించబడాలి, నేను హెచ్చుగా ఉండాలి, ఇవన్నీ మనం చేయాలని ఎంతో తాపత్రయపడుతూ ఉంటాము. కానీ ఈ మాట చాలా వరకు చాలామంది బిలీవర్స్ అవాయిడ్ చేస్తూ పట్టించుకోరు. కానీ దేవుడు, నేను ఏంటి దేవా నీ మాటలు నాలో నిలిచి ఉన్న ఎడలా అంటే ఏ మాటలు అంటే ఈ ఒక్క మాట చాలు, ఇది నీలో ఉంటే ఇంకా నీ ఉన్నట్టని దేవుడు నాకు చెప్పారు. నన్ను నేను ప్రేమించుకున్నట్టు నా పొరుగు వారిని
నేను ప్రేమించాలి. అంటే నా పక్కన వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేయాలని నేను అనుకుంటున్నారో నేను కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి. నా పక్క వాళ్ళు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో, ఎలా ప్రేమించాలి అని నేను అనుకుంటున్నాను, నేను కూడా వాళ్ళని అలాగే ప్రేమించాలి. వేరే వాళ్ళు నాకు ఇంత ఆనర్ ఇవ్వాలి, నన్ను ఇంత గౌరవంగా చూడాలి, వాళ్ళు నన్ను ఒక మాట కూడా అనకూడదు, వాళ్ళు నన్ను హర్ట్ చేయకూడదు, వాళ్ళు నాకు ఏదైనా సహాయం అయితే వెంటనే వచ్చి నాకు సహాయం చేయాలి అని నేను అనుకుంటాను కదా, వాళ్ళ పక్షాన్ని కూడా నేను అలాగే చేయాలి. వాళ్ళు నాకు ఏ ఆనర్ ఇవ్వాలని నాకు అనుకున్నారో నేను వాళ్ళకి అదే ఆనర్, నేను వాళ్ళకి అదే గౌరవం ఇవ్వాలి, నేను వాళ్ళకి అంతే సహాయం చేయాలి, నేను వాళ్ళని అంతే క్షమించాలి. వాళ్ళ గురించి ఇప్పుడు ఎదుటి వాళ్ళ మనసులో నా గురించి ఏ కష్టం ఉండకూడదు, నా గురించి ఏ బిటర్నెస్ ఉండకూడదు, నా గురించి ఏ అసూయ ద్వేషాలు ఉండకూడదు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అదే వాళ్ళ గురించి నా మనసులో కూడా ఉండకూడదు. దిస్ ఈజ్ వెరీ వెరీ టఫ్. కానీ దేవుడు మన నుంచి కోరుకునేది అది. ఎప్పుడైతే మనము ఇలా ఉండటానికి మనం ప్రయాస పడుతూ ఉంటామో డెఫినెట్గా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఎవరు పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. బట్ ఆ హార్ట్ మనకుండి యేసయ్య పోలికగా నిన్ను మార్చబడాలి అని ఎప్పుడైతే మనం ప్రయాస పడుతూ ఉంటామో ఆ దిశగా మన ప్రార్థనలు మారుతాయో. ఒకవేళ నేను దేవా ఆమెకి నేనంటే ఇష్టం లేదు, ఆమెని మార్చు, నన్ను ప్రేమించలే చేయి, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనుకోండి, ఓహో అది కాదని ప్రార్థన మార్చి దేవా ఆమెని నేను ప్రేమించాలి, ఆమె గురించి నా మనసులో ఉన్న కష్టాన్ని తీసేని, ఇలా నేను ప్రార్థన చేస్తూ ఉంటే థింగ్స్ విల్ చేంజ్. తప్పకుండా పరిస్థితులు మారుతూ ఉంటాయి. తప్పకుండా ఏదైతే మనకి ఏది ఇష్టమో అది మనం అడుగుతూ ఉంటామో దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. నేను నా జీవితంలో చూసింది ఏంటంటే, దేవునికి ఎప్పటికి కూడా తన బిడ్డల్ని ఆశీర్వదించాలి అని, తన బిడ్డల్ని ఉన్నత స్థితిలో ఉంచాలి అని, వాళ్ళు ఏది అడుగుతున్నారో అది వాళ్ళకి ఇచ్చేయాలని దేవుని యొక్క కోరిక అండి. చాలా ఎక్కువగా దేవుడు మనకు అది ఇవ్వాలని చూస్తూ ఉంటారు. అయితే అది ఆలస్యం అవుతుంది అంటే మనలో ఏదో మార్చుకోవాల్సింది మనకి తెలియదు. అది అసలు మనం ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటాం. అంటే ఇది అసలు దీంట్లో ఇది నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదని మనం అనుకుంటాం. కానీ ప్రార్థనలో కూర్చొని అడుగుతా దేవా ఏం మార్చుకోవాలని అడుగుతూ ఉంటే అప్పుడు అది మనకు చూపిస్తారు. అయ్యో ఇది అసలు నేను ఇన్ని రోజులు నేను ఓవర్లుక్ చేశానే, దేవుడు దీని కొరకు నాకు ఇంత ఇప్పుడు వరకు నాకు డిలే అయిందా అని మనం ఆశ్చర్యవేస్తుంది. అలాంటివి నేను చూశాను జీవితంలో. ఎప్పుడైతే దాన్ని వెంటనే దేవుని ఎదుట పెట్టి దేవా ఇది నేను కాల్చి వేస్తున్నాను, ఇప్పటివరకు ఇలా చేశాను, నన్ను క్షమించు నేను అడిగాను, వెంటనే దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నా దాని జవాబు అనేది నేను చూశాను. సో దేవునికి కావాల్సింది ఒక్కటే, యేసయ్య పోలికగా మనం ఉంటాము, దేవుని ప్రేమని సర్వలోకానికి చాటి చెప్పటం. తప్పకుండా ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని, మీ ప్రార్థనని ఇక్కడి నుంచి మార్చుకొని మీరు కావాల్సిన జవాబులు పొందుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును కాక.